సివిల్ సర్వీసెస్ 2025 ప్రిలిమినరీ ఎగ్జామ్ డేట్ ఎవరికైనా గుర్తుందా? అలాగే మెయిన్స్ ఏ రోజున ఉందండి? డేట్ గుర్తుందా? ఉంటే వెంటనే కామెంట్ బాక్స్లో రాయండి. మిమ్మల్ని అడిగేది కామెంట్ బాక్స్లో రాయండి, రైట్? ఒకవేళ ప్రిలిమినరీ ఎగ్జామ్ మే నెలలో ఉన్నట్టుంది, లేదా మెయిన్స్ ఎగ్జామ్ ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్ నెలలో ఉండుంటుంది అని చెప్పేసి మీరు డౌట్గా లేదా గెస్ కొడుతూ ఇలా కనుక మీరు చెప్తున్నారు అంటే మీ ప్రిపరేషన్ అంత సీరియస్గా వెళ్ళడం లేదనండి. సో జనరల్గా ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే మనకి మే 25న ఉంది, అలాగే మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసి ఆగస్ట్ 22న ఉన్నాయి. సో అలాంటప్పుడు మీ ప్రిపరేషన్ కనుక ఈ ప్రిలిమినరీ డేటు మెయిన్స్ డేటు రెండింటిని గుర్తుపెట్టుకుంటూ ఇంటిగ్రేటెడ్గా ఎవరైతే ప్రిపరేషన్ చేస్తారో వాళ్ళు చాలా మట్టికి ఈ ఎగ్జామ్ క్లియర్ చేయడానికి స్కోప్ ఉంటుంది. ఈ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామ్ని 7 లక్షలకు పైగా అభ్యర్థులు రాస్తారండి. ఇందులో నుండి కేవలం 14,000 మంది మాత్రమే మెయిన్స్కి వెళ్తారు. అంటే ఎంత టఫెస్ట్ ఎగ్జామో అర్థం చేసుకోండి. మనం అనుకుంటాం సివిల్ సర్వీసెస్ అనేది ఒకే ఎగ్జామ్లా కనబడుతుంది, కానీ ఇందులో ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ 3 స్టేజెస్. వీటిని ప్రిలిమ్స్, మెయిన్స్ అనే 2 స్టేజెస్ లాగా చూస్తాం. ఎందుకంటే మెయిన్స్, ఇంటర్వ్యూ మార్కులు కలిపి మనకు ర్యాంకింగ్ ఇస్తారు కాబట్టి. ఓకే, జనరల్గా అయితే 3 ఉంటాయి, కానీ మనం మాత్రం 2 స్టేజెస్ అనుకుంటాం. నిజమైన ఎగ్జామ్ ఏదైతే యూపీఎస్సీ ఫ్లేవర్ చూడాలంటే, నిజమైన మెయిన్స్ ఎగ్జామ్ రాయాలంటే ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ క్లియర్ చేయాలి. అయితే ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ రాయడానికి అంటే మీరు ఈ 2025 ఎగ్జామ్ రాయడానికి మీ ముందు అంటే ఈరోజు డిసెంబర్ 26, 2024 రోజు నుండి 149 రోజులు ఉంది. ఎన్ని రోజులు? 149 రోజులు. ఈ 149 రోజులు ఈ 7 లక్షల మందికి అందరికీ ఉన్నట్టే. 7 లక్షల మందికి సేమ్ టైం సేమ్ డేస్ ఉన్నాయండి. ఇందులో నుండి కేవలం 14,000 మంది మాత్రమే మెయిన్స్కి వెళ్తారు. ఎవరు వెళ్తారు? ఎవరైతే ఆకాశంలో మేఘాలను చూస్తూ క్రింద ఉన్న అత్యంత చేతిలో అవైలబుల్గా ఉన్న వాటిని మిస్ చేసుకుంటారో, పట్టించుకోరు, వాళ్ళు వెళ్ళరు. వాళ్ళు ఎలా చూస్తారంటే, కొందరు ఆకాశంలో ఏదో అద్భుతాలు జరుగుతుంటాయి, వాటిని చూసుకుంటూ వీళ్ళు ప్రిపేర్ అవుతున్నాం అనుకుంటారు. కానీ అసలు ప్రిపేర్ అవ్వాల్సింది బేస్ అంటే ప్రతి సబ్జెక్ట్కి ఒక కోర్ ఏరియా ఉంటుంది. ఆ కోర్ ఏరియాని మనం చదవకుండానే అప్లికేషన్ ఓరియంటెడ్గా లేక స్ట్రాటజీసు లేక కొన్ని చీటింగ్ టెక్నిక్స్ లేకపోతే కొన్ని స్ట్రాటజిక్ వర్డ్స్ ఉంటాయి, కొన్ని ఆ వర్డ్స్ను బట్టేసి కూడా మనం గెస్ చేయొచ్చు అనుకుంటారు. సో ఇలా అసలు కోర్ సబ్జెక్టు నేర్చుకోకుండానే పైననే కొన్నింటిని అక్కడ ఎగ్జామ్లో ఆప్షన్స్ నుండే నేను క్లియర్ కావాలి, ఆ గేమ్ ఆడాలనుకుంటారు. కానీ తెలుసా, ఎవరికైతే బేసిక్స్ స్ట్రాంగ్గా ఉంటారో, కోర్ సబ్జెక్ట్లో అత్యంత ముఖ్యమైన ఏరియాస్ స్ట్రాంగ్గా ఉంటారో, వాళ్ళు గెస్ చేస్తే కూడా ఆన్సర్స్ కరెక్ట్ అవుతాయి. మీ గెస్సింగ్ పవర్ పెరగాలంటే కూడా కోర్ ఏరియాస్ పైన గ్రిప్ ఉండాలండి. కొందరు అంటారు, చలో నాకు ఐడియా ఉంది సార్, నేను మేనేజ్ చేయగలను ఎగ్జామ్లో అంటారు. వీళ్ళకి క్లియర్ కాదు. ఎందుకంటే నాకు ఇది అర్థమైంది, నేను మేనేజ్ చేస్తా అనుకుంటారు. మీరు రివిజన్ చేయరు, ఇంకేదో అప్లై చేస్తాను, ఇంకేదో టెక్నిక్ ఉందంట, ఎవరో ఇంకేదో స్ట్రాటజీ చెప్తున్నారు. ఈ స్ట్రాటజీస్ అన్నీ ఎవరికి పనిచేస్తాయి తెలుసా? బేసిక్ సబ్జెక్ట్ ఎవరైతే స్ట్రాంగ్గా చదివి ఉంటారో, క్లారిటీ ఉంటుందో వాళ్లకు ఈ స్ట్రాటజీస్ అన్నీ పనిచేస్తాయి. అదృష్టం కూడా ఈ హార్డ్ వర్క్ చేసిన వాళ్ళను, ఎవరైతే కరెక్ట్ ఏరియాలో హార్డ్ వర్క్ చేయడం, అది కూడా ఏదో బండ చాకరీ చేసినట్టుగా మొత్తం సిలబస్లో ఉన్న సిలబస్ అంశాలను బయట మార్కెట్లో ఉన్న అన్ని పుస్తకాలు కొనుక్కొని చదవడం కాదు. పుస్తకాలలో కూడా ప్రామాణికమైనవే చదవాలి. అందులో కూడా ఇప్పుడు పాలిటీ అనుకోండి, పాలిటీ మొత్తం చదవడం కాదు. పాలిటీ మొత్తంలో ఒకసారి చదివాక కొన్ని థీమ్స్ ఉంటాయి, కొన్ని ముఖ్యమైన ఏరియాస్ ఉంటాయి. ఆ ఏరియాస్ నుండి రిపీటెడ్గా క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. సో ఆ ఏరియాని ద బెస్ట్ వేలో ట్రై చేయండి, ఒక్క బిట్టు కూడా వదిలిపెట్టండి. అంత బాగా ఎటు నుండి క్వశ్చన్ వచ్చినా ఆన్సర్ చేసేలాగా ట్రై చేయండి. అలా ప్రిపరేషన్ చేయాలి తప్ప సబ్జెక్టును వదిలిపెడతారు అందరూ. ఏముంది, ఒకసారి లక్ష్మీకాంత్ చదివేసినా, ఒకసారి హిస్టరీ చదివేసినా,
ఇక ఇప్పుడు మొత్తం నేను ప్రాక్టీస్ చేస్తూ పోతా బిట్స్ అన్నీ అంటారు. మీకు తెలుసా మార్కెట్లో ఏ టెస్ట్ సిరీస్కి వెళ్ళినా కానీ ఏ ఎగ్జామ్ పేపర్ తయారు చేసినా అదంతా మళ్ళా కోర్ ఏరియా సబ్జెక్టు నుండే తయారు చేస్తాడు. కానీ మీకు ఆ సబ్జెక్ట్ కోర్ ఏరియానే మీకు తెలియలేదు అనుకోండి, స్ట్రాంగ్గా లేదనుకోండి, ఏం చేస్తారు? అబ్బా క్వశ్చన్ టఫ్ వచ్చింది, అక్కడ ఉన్న వాటినే ట్విస్ట్ చేసి ఇస్తారండి. క్వశ్చన్ టఫ్ వచ్చిందంటే నీకు కోర్ ఏరియా స్ట్రాంగ్ ఉంటే క్వశ్చన్ టఫే కాదు. ఇవన్నీ తర్వాత ప్రాక్టీస్ చేయాల్సినవి. ముందు ఫౌండేషన్, తర్వాత బిల్డింగ్ కట్టాక ఆ తర్వాత రంగులు వేయడము, అలంకరించడం లాంటివి స్ట్రాటజీస్, టెక్నిక్స్ అన్ని. ముందే ఈ స్ట్రాటజీస్ టెక్నిక్స్ నేర్చుకొని పోతా నేను సబ్జెక్ట్ చదవను అంటే మాత్రం మీరు ఇంకొక 2 ఏళ్ళు వెయిట్ చేయాలి మీ రిజల్ట్ కోసం. ఎందుకు? ఇప్పుడు ఫిలిమ్స్ మిస్ అయితే నెక్స్ట్ ఇయర్ ఫిలిమ్స్ వరకు వెయిట్ చేయాలి. నెక్స్ట్ ఇయర్ ఫిలిమ్స్ క్లియర్ అయినా కానీ మళ్ళీ 1 ఇయర్ వెయిట్ చేయాలి రిజల్ట్ కోసం. కాబట్టి ఇదేదో ఫిలిమ్స్ పోతే నెక్స్ట్ ఇయరే సర్వీస్ వస్తాను కాదు, మళ్ళా 2 ఇయర్స్ వెయిట్ చేయాలి. కాబట్టి చాలా జాగ్రత్తగా మీ యొక్క ఈ 149 రోజులను మీరు ప్లాన్ చేసుకోండి. డే టైం టేబుల్, సబ్జెక్ట్ టైం టేబుల్, అలాగే బుక్స్ మెటీరియల్ టైం టేబుల్, అలాగే ఏ ఏరియాస్ చదవాలి, ఏ సబ్జెక్ట్లో ఏం చదవాలి, ఇవన్నీ కూడా ప్రాపర్గా ఒక డెసిజన్ తీసుకోండి. కూర్చోండి, ఒక రోజు బట్టనియండి. ముందు మీ యొక్క గొడ్డల్ని షార్ప్ చేసుకున్నాక నరకడం మొదలు పెట్టండి. అంతేగాని కొందరు నాకు టైం లేదు అని ఏ దొరుకుతా చెబుతారు. ఒకరోజు టైం పట్టినా పర్లేదు, ఒక ప్రాపర్ మెంటార్ని కలవండి. సార్ నా దగ్గర లాస్ట్ టైం నేను ఇలా మిస్ అయ్యాను ఫిలిమ్స్, లేకపోతే నేను కొత్తగా రాస్తున్నాను, నేనేం చేయాలి, నా వీక్నెస్ ఇవి, లేకపోతే మీరు ఒక 2 టెస్టులు రాయండి, తెలుసుకోండి. దాని నుండి మీరు ప్రాపర్గా మీ యొక్క స్ట్రాటజీని డిసైడ్ చేసుకోండి. ఆ తర్వాత గివ్ ద బెస్ట్ అటెంప్ట్. ఇంకా ఒక్కసారి రాస్తే మళ్ళీ వెనక్కి రావద్దు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఫిలిమ్స్ రాస్తా అనే ఆలోచన మైండ్లో పెట్టుకోవద్దు. దానికోసం శాంతలక్ష్మి ఐఏఎస్ అకాడమీ మీకోసమే ఫిలిమ్స్ పర్సనల్ మెంటర్షిప్ తీసుకొచ్చింది. ఇక్కడ చాలామంది ఏదో గుడ్డి ఎద్దు చేల్లో పోయినట్టుగా ఆ సోషల్ మీడియాలో పడి ఎవరు ఏది చెప్తే అది ఫాలో అవుతూ పోతూ ఉంటారు. సోషల్ మీడియాలో పాపం టాపర్స్ చాలా విషయాలు చెప్తారు, కానీ టాపర్ యొక్క బ్యాక్గ్రౌండ్ మీ బ్యాక్గ్రౌండ్ సేమ్ కాదు. టాపర్ సీసాట్ ఆల్రెడీ పర్ఫెక్ట్ ఉంటాడు, ఆయన అసలు సీసాట్ ప్రిపేరే కాలేదంటాడు. మరి మీరు మనకు సీసాట్ రాదు కాబట్టి మనం కొంచెం టైం బ్యాలెన్స్ చేసుకోవాలి, మనకు తగ్గట్టుగా మౌల్డ్ చేసుకోవాలి. కానీ ఆయన ఏదో ఫాలో అయ్యిండు కాబట్టి నేను అదే ఫాలో అవుతా, ఇతను ఈ టెక్నిక్ ఫాలో అయ్యిండు, ఇతను ఏదో కోడ్ పెట్టిండు ఆ కోడే ఫాలో అవుతా అంటే ఆ కోడ్ మీకు వర్కౌట్ కాకపోవచ్చు. కాబట్టి ఎండ్ ఆఫ్ ద డే మీరు ఏది రిసీవ్ చేసుకున్నా మీకు అనుకూలంగా కస్టమైజ్డ్గా మార్చుకొని దాన్ని అమలు చేయాలి. అది కరెక్ట్ సూట్ అవుతా లేదా ఒక మెంటార్ మీకు ఖచ్చితంగా ఉండి చెప్పాలి. అందుకోసం శాంతలక్ష్మి ఐఏఎస్ అకాడమీ పర్సనల్ మెంటర్షిప్ రెడీగా ఉంది. దీన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఇండియాలోనే ద బెస్ట్ పర్సనల్ మెంటర్షిప్ అనేది కేవలం శాంతలక్ష్మి ఐఏఎస్ అకాడమీలో మాత్రమే దొరుకుతుంది. మీరు ఆకాశంలో మేఘాలు చూసుకుంటూ ఏదో నేను వెళ్తున్నా అంటే ఆ తర్వాత మీరే అవి మేఘాలు కాదు ఎండమావులు అని చెప్పేసి అర్థం చేసుకుంటారు.